ओम गुरुभ्यो नमः। हाय फ्रेंड्स, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल एपी हिंदी 6th क्लास फर्स्ट लेसन सेमिस्टर 1 फल సారాంశ ఒకసారి ఫస్ట్ చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాము. యహ కవిత అంటే ఫల్ కవిత బాలగీత యాక్చువల్గా ఇది. సో బాలగీత అని కూడా పెట్టుకోవచ్చు. विभिन्न फलों के बारे में कवि ने फलों को मनुष्य की तरह बोलते गाते और नाचते हुए दिखाया है. अनार यह कविता विभिन्न फलों के बारे में है. कवि ने फलों को मनुष्य की तरह बोलते गाते और नाचते हुए दिखाया है. ఈ ఫల్ అనే ఈ లెసన్లో మనకి విభిన్నమైన ఫలోంకే బారేమే అంటే పండ్ల గురించి చెప్పడం జరిగింది. కవినే ఫలోంకో కవి ఏం చేశాడు అంటే ఎవరైతే బాలగీతని రాశారో అతని గురించి చెప్తున్నారు. ఫలోంకో మనుష్యకి తరహ పండ్లని మనుషుల్లాగా బోల్తే అంటే మాట్లాడుతూ, గాతే పాడుతూ, ఔర్ నాచితే అంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లుగా చిత్రీకరించారనమాట. దిఖాయా హై అంటే చూపించారు అనేసి. అనార్ ఆమ్ ఔర్ కేలా సభీకో బులా రహే హై. అనార్ ఆమ్ మరియు కేలా అందరినీ కూడా పిలుస్తున్నారు అనేసి చెప్తున్నాడు. లీచీ మీఠే గీత్ గా రహీ హై. లీచీ స్వీట్గా పాడుతోందన్నమాట. అంగూర్ ఢోల్కి ధున్ పర్ నాచ్ రహే హై. అంగూర్ ద్రాక్ష పండ్లు ఢోల్కి ధున్మే అంటే డోలు యొక్క ఏదైతే మామూలుగా వాయిస్తూ ఉంటే ఆ సౌండ్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్తోంది. అమృత్ పపీతా చీకు ఔర్ సేబ్ తాళీ బజా రహే హై. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉన్నారనమాట. అమృత్ పపీతా చీకు మరియు సేబ్. తాళీ అంటే క్లాప్స్ కొట్టడం. अंत में कवि संदेश देता है कि हमें फल खाने चाहिए. లాస్ట్లో చివరిగా మన కవి ఈ లెసన్ ద్వారా చెప్పే సందేశం ఏమంటే, మెసేజ్ ఏంటంటే ఫల్ ఖానే చాహియే పండ్లను తినాలి. క్యూంకి ఎందుకంటే ఫల్ స్వాస్థ్యకే లియే లాభదాయక్ హోతే హై. పండ్లు ఆరోగ్యానికి, స్వాస్థ్య అంటే ఆరోగ్యంకి లాభదాయక్ హోతే హై మంచి ఉపయోగపడుతుందన్నమాట. और हमें स्वस्थ एवं खुश रखते हैं. మనల్ని ఆరోగ్యవంతంగా సంతోషంగా పెడుతుందన్నమాట పండ్లు అనేవి. हमें रोज़ फल खाने चाहिए ताकि हमारा स्वास्थ्य अच्छा रहे. మనం రోజు కూడా పండ్లను తినాలి. और हम सुखी जीवन जी सके. మనం సుఖవంతమైన జీవితం గడపాలి అంటే మనం ఖచ్చితంగా రోజు మన డైట్లో పండ్లను పెట్టుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.